పుత్ర పవిత్రాత్మ నామమునా జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. మన సృష్టికర్తకు జయం కలిగితే అది మనకు కలిగినట్లే. విజయశీలుడు మృత్యుంజయుడు మనకు జయమిచ్చే దేవుడుగా ఉన్నాడని ప్రతి గుర్తులో దయ్యాన్ని ఓడించెనని, దయ్యం ఓడిపోయేనని, మరణాన్ని గెలిచెనని, మరణం ఓడిపోయేనని, సమాధిని గెలిచెనని, సమాధి ఓడిపోయేనని, బండని గెలిచెనని, బండె ఓడనని, ముద్రను గెలిచెనని, ముద్ర ఓడని అని ఈరోజు మనము నేర్చుకుని పాడబోతున్నాం. ప్రవచన రూపంలో పాడండి, అవన్నీ మీకు సొంతమవునుగాక. ఎవ్రీథింగ్ జీసస్ కాన్కర్డ్ death, Satan, even tomb and everything, and so we too become victorious because of the one who won the victory for us. We are more than conquerors, Romans 8th chapter says. మనం అన్నిట్లో విజయమే సుమా అని పలుకుతున్నాడు పౌలు లేఖలో, రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయంలో. రండి, జయం సాధించే ప్రవచన పాటను పాడదాం. ప్రవచనములన్నీ నెరవేరునుగాక. ఆమేన్. ముందుకొచ్చి స్పాన్సర్ చేసేవాళ్ళు యానం భానుతేజ జన్మదినోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్ కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు యానం వరలక్ష్మి. అలాగే బోయపాటి జోజిరెడ్డి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నవారు పెండారెడ్డి ఆరోగ్యమేరి. తుమ్మా సుధీర్ రెడ్డి బిందు ప్రియాకి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఏప్రిల్ 12న జరగబోయే వివాహం ఘనంగా దేవుణ్ణి దీవెనలతో జరుగునట్లుగా చేపట్టిన ప్రతి కార్యమును దేవుడు దీవించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే పరీక్షలు రాసిన బిడ్డలు రిజల్ట్లలో గొప్ప ఉత్తీర్ణత సాధించినట్టు ప్రభు దీవించమని, అలాగే రాబోయే శనివారం ఇక్కడ జరుగుతున్నటువంటి పరీక్షలలో ఉన్న వారికి జరుగుతున్న ప్రత్యేక ప్రార్థన, ఆదివారం ప్రజలందరికీ జరుగుతున్న స్వస్థత, ఒకరోజు యేసుతో ఒకరోజు స్వస్థత, ఆ ప్రోగ్రాంని ప్రభు దీవించాలని, సోమవారం మంగళవారం గురువుల సదస్సును ప్రభు ఆశీర్వదించాలని, తర్వాత జరుగుతున్నటువంటి తిమ్మరావుపేట ప్రోగ్రాం, తర్వాత వచ్చే ప్రోగ్రామ్స్ అన్నిటినీ ప్రభు జ్ఞాపకం చేసుకోమని, అలాగే ప్రభుచితమైతే త్వరలోనే పెద్ద హాల్లో జరుగుతున్నటువంటి ఆ పనినన్నిటినీ దేవుడు తన హస్తముతో చేసి ముగించాలని, దేవుడు ప్రజలందరికీ మంచి వాతావరణం కలుగచేసి ఎండలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా దీవించాలని, అందరి కోసం జయం కలగాలని మనం కూడా దాంట్లో ఉన్నాం. కావున మన కోసం వారి కోసం ఈ యొక్క గుర్తులలో ప్రత్యేకం ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. ఎవరో యంగ్ కపుల్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు విడిపోయి ఉన్నారు. ఇప్పుడు దేవుడు మీ ఇద్దరిని ప్రేమతో మీరు ఒక్కొక్కరిని అర్థం చేసుకునే విధంగా దీవించి జతపరచబోతున్నాడు. వాళ్ళు సాక్షిగా నిలబడబోతున్నారు. కపుల్, యంగ్ కపుల్ హూ గాడ్ సెపరేటెడ్, గాడ్ ఈజ్ ఫిల్లింగ్ బోత్ ఆఫ్ యూ విత్ లవ్ అండ్ యూ విల్ బి గివింగ్ అ టెస్టిమనీ. పరలోక మందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోక మందు నెరవేరినట్లు భూలోక మందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును
ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మొదటి కొరింథీ 15:57 ఆల్రెడీ మీతో చెప్పాను. ఈరోజు మామూలు పాటగా పాడకూడదు, ప్రవచనముగా పాడాలి మీరు. టుడే యూ హ్యావ్ టు ప్రొఫెసై అండ్ సింగ్ దిస్ హిమ్ అబౌట్ యూ, యువర్ ఫ్యామిలీ, యువర్ సిచ్యువేషన్. మీ సందర్భాన్ని బట్టి ప్రొక్లెయిమ్ చేసుకోండి. మొదటి కొరింథీ 15:57 మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా మనకు విజయం ప్రసాదించు క్రేవునకు కృతజ్ఞతలు, అంటే విజయం ఆల్రెడీ అని ముందుగానే స్తోత్రం చెల్లించాలంట. The Lord who gives us victory through Christ, to him be thanksgiving. Already thank the Lord for your victory. Thank you, Lord. మీరు ఎక్కడ ఓడిపోయారో అక్కడ జయం కలుగునుగాక. Amen. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 54-55 వచనంలో మృత్యువు నాశనం చేయబడినది. దానికి ముందు దయ్యమును వల్లగొట్టడానికి మనం ఫస్ట్ గుర్తులు ప్రార్థన చేద్దాం. దర్శన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. దర్శన గ్రంథం 2:10 వచనం. 12వ అధ్యాయం 10వ వచనం. దర్శన గ్రంథం 12:10. రెవల్యూషన్ చాప్టర్ 12:10. ఇప్పుడు దేవుని రక్షణ వచ్చి ఉన్నది, రాజుగా తన శక్తిని ప్రభు ప్రదర్శించినాడు. ఏలయన మన సోదరులను నిందించువాడు, రేయింబగలు దేవుని ఎదుట వారిని దూషించిన వాడు దివి నుండి బయటికి గెంటి వేయబడినాడు. Yes, now we have received salvation. Now the one who keeps on blaming against us, our enemy Satan, is cast out. Revelation 12:10. పాడుదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా, దయ్యాలను గెలిచెను జయయేసు, దయ్యాలు ఓడిపోయెను జయయేసు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా. జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. దయ్యాలను గెలిచెను జయ యేసు, దయ్యాలు ఓడెను జయ యేసు. దయ్యాలను గెలిచెను జయ యేసు, దయ్యాలను ఓడెను జయ యేసు. కయ్యము గెలిచెను జయ యేసు, కయ్యము గెలిచెను జయ యేసు. అయ్యా నీవే జయ యేసు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. ఈ విజయ నాదం మీ ఇంటిలో వినబడును కాక. ఆమేన్. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా అనాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము
మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. ఎవరో ఒకరు ఇల్లు కడుతున్నారు, ఆ ఇల్లు అసలు మీరు కట్టలేరు, కానీ కట్టిస్తున్నాడు దేవుడు, నిర్మిస్తున్నాడు మీకు. Somebody is building a house, you cannot imagine to build such a house. It is being built now. And వాళ్ళు సాక్ష్యం చెప్తారు ఒకరోజు. You will see them giving testimony. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సాతానుడు వెళ్ళిపోయాడంటే అన్నీ వెళ్ళిపోయినట్టే కదా. అందుకే దయ్యాల గురించి ఫస్ట్ మనం గుర్తులో ప్రవచనం చెప్పాం. దయ్యాలు ఓడిపోయాను, దయ్యాలని దేవుడు ఓడించాడు, గెలిచాడు సైతానుని ప్రభు. ఆయన గెలిస్తే మనకు కూడా గెలిపే. అందువలన ఎవరైనా మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు, దయ్యపు శక్తులు, సాతాను శక్తులు, అంధకార శక్తులు ఉంటే ఈ పాట ద్వారా ఇప్పుడు పాడిన పాట నిజమైతే నమ్మితే జరుగునుగాక విడుదల. రెండవ గుర్తులో ప్రవేశిస్తున్నాం. రెండవ విజయం మరణము మీద విజయం. The second victory, the first victory is victory over Satan. So every power of darkness, every evil spirit against which you are struggling, may the Lord conquer that Satan, make you victorious in Jesus. May there be mighty deliverance. Amen. రెండవ గుర్తులో మరణాన్ని గెలిచాను. సెకండ్ డికేడ్ గాడ్ కాన్కర్డ్ డెత్. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 55, 54 వచనం. ఓ మృత్యువా నీ విజయం ఎక్కడా? ఓ మృత్యువా బాధ కలిగించే నీ శక్తి ఎక్కడ? అనుకున్నారు అందరూ, అయిపోయింది చాప్టర్ క్లోజ్డ్ అని. యేసు ప్రభు పునరుత్థానమయ్యాడు. మీ మేళ్ళ గురించి చాలామంది అనుకుంటారు అయిపోయింది ఈమె పని, ఈయన పని అని, మీ కుటుంబం అని, మీ పిల్లల జీవితం. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ ప్రవచనం ద్వారా. ఎస్, 1 Corinthians 15:44-55. ఓ డెత్, where is your victory? Where is the power that will make us troubled? Oh death, where is your power? అపోస్తలుల చర్య 2:24. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను మృత్యులలో నుండి లేపెను. Acts 2:24. Death could not contain him because it cannot, because he is a powerful God. Thank you, Jesus. He removed the pain of death and he raised him up from the dead. Praise the Lord. అందుకే ఈ నెలలో జరుగుతున్న వడకంలో మిమ్మల్ని దేవుడు లేపుతాడు అలా. Amen. During this retreat, God is going to lift you up. Please come for the retreat and be blessed. పాడుదామా ప్రేమణ సహోదరి సహోదరులారా? మరణమా నా దేవుడిని గెలిచాడు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. జయ జయ రాజా యేసు రాజా, జయ జయ రాజా యేసు రాజా,
జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు మరణము గెలిచిన జయ యేసు మరణము ఓడెను జయ యేసు మరణము గెలిచిన జయ యేసు మరణము ఓడెను జయ యేసు పరమ బలమోసగు జయ యేసు పరమ బలమోసగు జయ యేసు శరణము నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. మామూలుగా మరణం గురించి భయపడతాము, మరణం గురించి జయగీతం పాడుతున్నాం ఈరోజు. ఎప్పుడు వచ్చినా మనం అలా ధైర్యంతో ఎదుర్కోవటానికి బలం కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సమాధిలో చనిపోయిన యేసు ప్రభునికి పరిమళ దైవ అభ్యంగం చేయాలని వెళితే ఆల్రెడీ సమాధి ఓపెన్లో ఉందంట, తెరవబడి ఉందంట. అది మత్తయి సువార్త 28వ అధ్యాయం 1-5 వచనంలో మనం చదువుతున్నాం. దే ఆర్ గోయింగ్ టు అనాయింట్ జీసస్, ద డెడ్ బాడీ ఆఫ్ జీసస్, బట్ దే సా ఆల్రెడీ ద గ్రేవ్, ద టూమ్ వాస్ ఆల్రెడీ ఓపెన్ అండ్ కెప్ట్. దే వర్ షాక్డ్. You hear this from Matthew 28:1-5. విశ్రాంతి దినమున గడిచిన పిదప ఆదివారం ప్రాతకాలం మగ్దల మరియమ్మ వేరొక మరియమ్మ సమాధిని చూడవచ్చిరి. చూసినప్పుడు ఏం జరిగింది? మత్తయి 28:5. ఆ దూత ఆ స్త్రీలతో, భయపడకుడు, మీరు సిలువబడిన యేసును వెదకుచున్నారు, ఆయన సమాధి నుండి లేచెను అనెను. You are searching for Jesus who is risen among the dead. Do not be afraid, women. He is already alive. Yes. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? మీరు ముత్తంగికి వస్తున్నప్పుడే కొందరికి స్వస్థతలు జరుగుతాయని డిక్లేర్ చేశారు. అలాంటి దినములు వచ్చునుగా. ఆమేన్. జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. జయ జయ రాజా జయ రాజా జయ జయ రాజా జయ రాజా. జయ జయ స్తోత్రం జయ స్తోత్రం. జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు.
సమాధి గెలిచెను జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు. సమాధి గెలిచెను జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు. సమరము గెలిచెను జయ యేసు, సమరము గెలిచెను జయ యేసు. అమరమూర్తి విజయ యేసు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. మీ ఇంటిలో చిన్నపిల్లలు ఉంటే సాయంత్రం ఈ పాట నేర్పించి వాళ్ళు జెండా పట్టుకొని డాన్స్ చేసినట్టు చేయండి. చిన్నపిల్లలు ప్రార్థన దేవుడు వింటాడు. ఇఫ్ యూ హ్యావ్ స్మాల్ చిల్డ్రన్ అట్ హోమ్, ఆస్క్ దెమ్ టు హోల్డ్ అ ఫ్లాగ్ విక్టరీ అండ్ మేక్ దెమ్ టీచ్ దెమ్ డాన్స్, బికాస్ గాడ్ లిసన్స్ టు చిల్డ్రన్స్ బ్యూటిఫుల్ ప్రేయర్. మనం నమ్మం, పిల్లలు గురుడ్డిగా నమ్మేస్తారు. వాళ్ళ ద్వారా మనకు అద్భుతాలు జరుగుతాయి. పిల్లల్ని అలా తయారు చేయండి ప్లీజ్. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొందరు నాతో అంటారు, రోజు 2 చరణాలు ఉన్నప్పుడు 3 చరణాలు ఇలా రాసి పాడుతున్నారు ఫాదర్ అని. నేను చేయట్లేదు, యాక్చువల్లీ మీకే తెలియదు మీ మీద ఉన్న అభిషేకం. 13,000 మంది నా కోసం ప్రార్థిస్తే మరి తెలుగు రానటువంటి నన్ను దేవుడు వాడుకోడు, అలాగే మీకు చేయడు. 13,000 మంది మీ తరఫున చేస్తున్నాడు, మీరు నమ్మాలి. అందుకే చెప్పాను క్లియర్గా, ఈరోజు ప్రవచనముగా పాడండి అన్నాడు. ఎస్, సో మెనీ పీపుల్ ఆస్క్ మీ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఎవ్రీ డే టు సింగ్ అండ్ దెన్ యాడ్ స్టాన్సస్. I tell you, it's not because of me at all. I know so many people's tears and prayers. DMI 24/7, 13,000 people's prayer. Will it not give me that strength? If it is giving me, you are also my team members, no? You will get it. ఈ టీంలో జాయిన్ కాని వాళ్ళు దయచేసి త్వరగా జాయిన్ కండి. ఎందుకంటే అద్భుతాలు ప్రారంభమవుతూ అనేక మంది సాక్ష్యాలు చెప్తున్నారు. 24/7 గ్రూప్కి చెందిన వాళ్ళు దయచేసి ఆ స్క్రీన్ మీద కనిపించే నంబర్కి ఫోన్ చేయవద్దు. దానికి బదులుగా మీరు ఒక వాట్సాప్ మెసేజ్ పంపండి. ఇంగ్లీష్లో కావాలా, తెలుగులో కావాలా, తమిళంలో కావాలని మీరు వాగ్దానం కోసం వేచి ఉండవచ్చు. ప్రతిరోజు వాగ్దానం మీ సెల్ ఫోన్కి వస్తుంది. జస్ట్ సెండ్ ఎ వాట్సాప్ మెసేజ్. డోంట్ కాల్ దిస్ నంబర్ ప్లీజ్, నో. కాల్ రిసెప్షన్ నంబర్, నాట్ వాట్సాప్ నంబర్ ఆఫ్ డియర్ 24/7. దట్స్ నాట్ మెంట్ ఫర్ కాలింగ్, ఇట్స్ ఫర్ ప్రేయింగ్. సో సెండ్ one WhatsApp message, join the group. Why don't you join? 13,000 people will support you. You are struggling alone. Why should you struggle like this? ఎందుకు ఒంటరిగా పోరాడుతున్నారు? 13,000 మంది మీ సంరక్షణలో ఉంటారు కదా. నాకు చేస్తున్న దేవుడు మీకు చేయడు, వాళ్ళు చేస్తున్నాడు నాకు. మీరు నమ్మకపోయినా మీరు చేస్తున్నారు. మీ ప్రార్థన నాలో నిలబడుతుంది.
అందరు కలిసి దివ్య కారుణ్యమునకు సమర్పణ. యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును వడకాలకు వస్తున్న వారిని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. మీ చేతులను ఎక్కడైతే మీ పేర్లు రాసి పెట్టుకున్నారో అక్కడ ఉంచి ప్రార్థించండి. దయగల తండ్రి, 24/7 నా ఆస్తి అని నిన్నటి రోజు చెప్పానయ్యా. నిజంగా వాళ్ళ ఆస్తిగా మార్చేశారు నన్ను. ప్రభా వాళ్ళు చేసే ప్రార్థన ఎంత ఫలించి సెంటర్లో కిక్కిరిసి ప్రభా ఏ కొత్త ప్రోగ్రాం పెట్టినా ప్రజలు వచ్చి పాల్గొంటున్నారు. ఇది వీరి ప్రార్థన. అందువలన వాళ్ళ ఇంటిలో కూడా పుష్కలంగా ఆశీర్వాదంలో వచ్చేటట్టు వాళ్ళు ఎవరి పేరు రాసి పెట్టుకుని ఈ రోజు ప్రార్థిస్తున్నారో ఆశీర్వదించమని. యేసువా నిన్ను నమ్ముచున్నాను. Everybody who has written their family names and praying over this particular certificate, Lord, consecration certificate, Lord, bless them. Jesus, I trust in you. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా Pray for us. ప్రార్థిస్తుండండి. ప్రియమైన సహోదరులారా, 13వ తారీఖున ఇక్కడ పరిచర్యలో ఉన్న వాళ్ళందరికీ జరుగుతున్నటువంటి ఒకరోజు ప్రోగ్రాం జాన్సన్ బ్రదర్ గారిని దీవించమని. వస్తున్నటువంటి 2 గురువులు, ఇక 7 మరి విజ్ఞాపన వీరులు తమిళనాడు నుంచి వస్తున్నారు. వాళ్ళని దీవించమని ప్రార్థించండి. ఫాదర్ మాకు ఛాన్స్ లేదా అని అడగొద్దు. ఆదివారం మీ ఛాన్స్. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బ్రదర్ గారు స్వస్థత కూటమును నెరవేరుస్తారు. రండి, దీవెనలు పొందండి, అద్భుతాల కోసం ఎదురు చూస్తూ రండి. ఇది కూడా ప్రత్యేక ఆదివారం. ఇట్స్ ఎ స్పెషల్ సండే ఆఫ్ హీలింగ్. లాస్ట్ వీక్ ఇట్ వాస్ మర్సీ, దిస్ వీక్ ఇట్ ఈస్ హీలింగ్. పోయిన వారం కారుణ్య ప్రార్థన, కరుణ మహోత్సవం. ఈ వారం కరుణ ప్రవగించి స్వస్థతలు కలిగే వారం. రండి, దీవెనలు పొందండి. సోమవారం మంగళవారం 15, 16 ఇక్కడ గురువుల సదస్సు. మీకు తెలిసిన గురువులు ఎవరైనా బ్రదర్ గారితో పాటు మేము కూర్చున్నప్పుడు ఎదగాలని ఆశ ఉన్న వాళ్ళు ఉంటే గురువులను గురించి మీరు తెలియచేస్తూ రిసెప్షన్ కాంటాక్ట్ చేయండి. వాళ్ళు మాకు తెలియచేస్తారు. మేము భోజనం తర్వాత రూమ్ అన్నీ కూడా సిద్ధపరచి గురువులకు ఈ ఛాన్స్ 3 నెలలకు ఒకసారి జరుగుతుంది ప్రోగ్రామ్స్. గురువులకు విషయం తెలియచేయాలని కూడా మనం మీకు తెలిసినటువంటి గురువులకు. There is once in 3 months we are trying to gather together. Andhra, Telangana, Tamil Nadu, priests like that. Small group of people, like-minded group. Tell about this to all the fathers who are known to you. ప్రియమైన సహోదరులారా, మనమందరం కలిసి ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోవాలి. పెంతకోస్తు పండుగకు. పెంతకోస్ట్ అంటే పెంటా మీన్స్ 50. 5 వారములు ఉన్నాయి నెక్స్ట్ వారం తర్వాత. దయచేసి 5 ఆదివారములు ప్రత్యేకంగా పెంతకోస్తు పండుగ కోసం ఆదివారం నవదినాలాగా జరుపుతాం. నవదిన అంటే 9 రోజులు కాదు, అంటే 5 వారములు మనం గడపబోతున్నాం. పెంటా మీన్స్ 50. So 5 Sundays are left before Pentecost. Come every Sunday, prepare for a good Pentecost and followed by healing convention. Pentecost అయిన వెంటనే మరో ఆదివారం మీకు తెలుసు మన దగ్గర స్వస్థత మహాసభ 26 ఉదయం నుంచి 29 మధ్యాహ్నం వరకు. సిటీ ప్రాంగణంలో ఉన్నవాళ్ళు రూమ్స్ దొరకదని చెప్పాను. దానికి బదులుగా పెద్ద హాల్లో తర్వాత సెల్లార్ హాల్లో పడుకోనే అవకాశాలు ఉంటాయి. బెడ్షీట్ అవన్నీ తీసుకొని రండి. ఇంకొక సలహా రోజు చెప్తున్నాను. ఈ చుట్టుప్రక్కన ఈ ఏరియాలో 5, 6, 7 కిలోమీటర్ల దూరంలో
దూరంలో ఉన్నటువంటి దానిలో లాడ్జెస్లో రూమ్స్ ఉన్నాయి. దయచేసి మీరు గూగుల్ సెర్చ్ చేసుకొని బుక్ చేసుకోవాలని మనం చేస్తున్నాను. చుట్టాలందరూ కలిసి మీరు ఉండే అవకాశములు ఉంటాయి. దెర్ ఆర్ మెనీ లాడ్జెస్, జస్ట్ మేబీ 5, 6, 7, 8 kilometers. You can just go with your vehicle, come back, and afternoon any meals is provided for you here. So all these are suggestions. ఈ ఫాదర్ దొరకడం అరిదిగా దొరుకుతాడు, ప్లీజ్ వాడుకోండి. This priest is very rarely available. With a lot of difficulty I struggled for 2 years and I got him. Make use of it. 2 సంవత్సరాలు పోరాడి ఈ సంవత్సరం ఫాదర్ గారు వస్తున్నారు. దయచేసి రండి. లాడ్జెస్ ఉన్నాయి పక్కనలో, ఈ ఏరియాలో మీరు ఎన్నుకోండి. మార్క్ 16:34 3 మరియు 4 వచనం. మార్క్ 16:3 and 4. సమాధి ద్వారము నుండి ఆ బండను తొలగింప మనకు ఎవరు తోడ్పడుదురు అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి. స్త్రీలు కదా, అంత పెద్ద బండను ఎలా తీయాలి? అది ఒక పెద్ద రాయి, కానీ వారు వెళ్ళి చూచినప్పటికే ఆ రాయి తొలగింపబడి ఉండుట చూచిరి. మార్క్ 16:3 and 4. The women, because women are weaker section, people think, no, they thought, how can we remove such a big stone? But by the time they reached there, the stone was already removed. మీకు ఇంతకు ముందు వచ్చాడు చెప్పాను, చాలామంది ముత్తంగి రావాలని అనుకుంటారంట. అనుకున్నప్పుడే బస్సు ఎక్కడానికి ముందే అద్భుతాలు జరిగింది, సాక్ష్యాలు చెప్పిన రోజులు ఉన్నాయి. రండి ప్లీజ్. స్వస్థత కూటములు ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన వివరములన్నీ ఆ క్లిప్స్ను తీసి అందరికీ సోషల్ మీడియాలో, తర్వాత వాట్సాప్లో పంపండి ప్లీజ్. రావాలని అనుకున్నప్పుడే ప్రభు స్వస్థతని ఇస్తాడు. వాళ్ళు అట్లా వస్తూ ఉంటేనే రాయి తొలగిపోయిందంట. ఎస్, వాట్ ఎ మిరకల్. అలాంటి దినములు ముత్తంగి కేంద్రం నెక్స్ట్ లెవెల్కి చేరును గాక. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? జయ జయ గీతం, జయ యేసు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా. జయ జయ గీతం, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. బండను గెలిచెను జయ యేసు, బండయు ఓడెను జయ యేసు. బండను గెలిచెను జయ యేసు, బండను ఓడెను జయ యేసు. బండయు తీయుము జయ యేసు, బండయు తీయుము జయ యేసు. అండకు తీర్చుము జయ యేసు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. ఏ బండ రాయి, ఏ రాయి మీ జీవితంలో అడ్డుగొడకున్నదో ఈ ప్రవచనం ద్వారా తొలగిపోవునుగాక. పెళ్లికి అడ్డుగొడకుందా, సెటిల్మెంట్కి అడ్డుగొడకున్నదా, ఆర్థికంగా అడ్డుగొడకున్నదా, అన్ని యేసు నామములో తొలగిపోవలసినది. ఈరోజు పాడే పాట కాదు, ప్రవచనం. క్లెయిమ్ చేసుకోండి, త్వరగా సాక్ష్యం చెప్పాలి. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుని బిడ్డల మనం ఇంతమంది ప్రార్థిస్తే విపరీతమైన ఎండలో చాలా ప్రదేశంలో ఉన్నాయి. ప్రార్థన చేసుకోండి దయచేసి. చల్లని వాతావరణం ఏదో ఒక రూపంలో దేవుడు ప్రజలను కాపాడాలని ప్రార్థిస్తుండండి. ఎన్నడూ ఊహించని హీట్ వేవ్ అంటున్నారు. అవన్నీ తొలగించేది చల్లని యేసుని హస్తం. ప్రార్థిస్తుండాలని మనవి చేస్తున్నాను. పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్కార్చింగ్ హీట్ దిస్ ఇయర్, బట్ గాడ్ క్యాన్ గివ్ అస్ ఆల్సో హిస్ ఓన్ బ్యూటిఫుల్ క్లైమేట్. ప్రే ఫర్ ఇట్. అందరు చెప్పేదాన్ని చెప్తూ ఉంటేనే అదే జరుగుతాయి, ప్రవచనముగా మారిపోతుంది. మనం ప్రవచనముగా మారాలి, ప్రవచనం చెప్తాం, ప్రార్థన చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. మరి పాత హాల్లో పాతబడినటువంటి ఆ పైన ఉన్నటువంటి ఆ సౌండ్ ప్రూఫ్, తర్వాత పైన నుంచి కిందికి దించవలసినటువంటి మరి హెలికాప్టర్ ఫ్యాన్స్, ఇవన్నీ కూడా సిద్ధపరచడానికి ప్లానింగ్స్ జరుగుతున్నాయి. కొందరు చిన్న చిన్నగా సహాయం చేస్తున్నారు. మీలో ఎవరైనా సహాయం చేయాలని అనుకునే వాళ్ళు నన్ను కాదు, రిసెప్షన్లో కాంటాక్ట్ చేసుకోండి. అన్ని వివరాలు వాళ్ళకు ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటర్ ఫాదర్కి తెలియజేశారు, వాళ్ళు మీకు తెలియజేస్తారు. ఇది కొన్ని లక్షలతో కూడిన పని. చెప్పని ఎంత అని తర్వాత అన్నీ ముగించిన తర్వాత మీకు చెప్తాను. దిస్ ఈజ్ కాస్టింగ్ క్వైట్ మచ్ ఎక్స్పెన్స్, సో మెనీ ల్యాక్స్. ద ఓల్డ్ హాల్ విచ్ ఈస్ 23 years old hall, it is remain like that. So we need to renovate few things, and big fans have to be brought down, helicopter fans, and the false ceiling on the top has to be changed. If possible, దేవుని చిత్తమైతే వెనుక ఉన్నటువంటి అది ఒక మేడలాగా ఇట్లా మెట్లలాగా చేసి ప్రజలు కూర్చోవటానికి పైన అంతస్తులు కూడా చేయాలని ఆశ ఉంది. ప్రభు చిత్తమైతే అందరు కలిసి చేస్తాం. సో ఏదైనా వివరాలు తెలుసుకోవాలంటే మీరు రిసెప్షన్లో కాంటాక్ట్ చేసుకోండి. ఆ విషయం నేను చెప్పను, మీరు కనుక్కోండి. దర్శన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. విలపింపకము, చూడుము, యూదా జాతి సింహము, దావీదు శ్రేష్ఠుడు గెలుపొందెను. అతడే 7 ముద్రలను పగలగొట్టి గ్రంథమును తెరవగలడు. హూ విల్ బ్రేక్ ద స్క్రోల్? హూ విల్ bring forth the redemption? A man weeps, and the answer is the Lion of Judah will break, and the scroll will be opened. ఎక్కడెక్కడ మూయబడి ఉన్నదో మీ అద్భుత తలుపులు తెరవబడును. ఈ రోజుల్లో ప్రభు చెప్పమంటున్నాడు, ప్రవచనం చెప్తున్నాను, ప్రజలు వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు. తెరవబడును గాక యేసునామమున. ఎవ్రీథింగ్ దట్ సేటన్ హస్ సీల్డ్. కొందరంటారు ఏదో చేశారంట, వీళ్ళు చేశారంట, వాళ్ళు చేశారంట, ఏదో మాంత్రిక శక్తులు, వాళ్ళని తీయమని చెప్పండి. ఎవరు తీయలేరు, యేసు ప్రభు తీయగలుగుతాడు. ఈజ్ దావీదు సింహం. ఎస్, గొర్రెపిల్ల రక్తం ద్వారా ఇవన్నీ జరుగును. పాడి ముగిస్తాం. దాని లోపల ఈ నెలలో నిన్నటి రోజు నుండి ఇంగ్లీష్ వడకం స్టార్ట్ అయింది. 22 సాయంత్రం నుంచి 26 వరకు ప్రతి ఒక్క రాయిని తొలగించి, అడ్డుగోడను తొలగించి, సమాధిలాగా ఉన్న సమస్యల నుండి పునరుత్థానమయ్యే వడకాలు జరుగుతున్నాయి. రండి, ఈ వడకానికి పేరు మిమ్మల్ని లేవనెత్తే వడకం, మిమ్మల్ని పై చేయిగా ఉంచే వడకం. రండి, పాల్గొనండి, దీవించబడండి. జరుగుతున్న పెందకోస్తు పండుగ, స్వస్థత మహాసభ, వచ్చే ఆదివారం జరుగుతున్న స్వస్థత ఒక్కరోజు, అన్నీ దీవించబడాలని చప్పట్లు కొడుతూ పాడి ముగిస్తాం.
జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు ముద్రను గెలిచెను జయ యేసు ముద్రయు ఓడెను జయ యేసు ముద్రను గెలిచెను జయ యేసు ముద్రయు ఓడెను జయ యేసు ముద్రను తీయుము జయ యేసు ముద్రను తీయుము జయ యేసు ముద్రించుము నన్ను జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు చివరి గుర్తు చెప్పే లోపల ఇప్పుడు చెప్పినదన్నీ ప్రవచనముగా మీ ఇంటిలో నెరవేరి త్వరలోనే మీరు కుటుంబ సమేతంగా సాక్ష్యం చెప్పే రోజులు వచ్చునుగా. ఆమేన్. మొత్తంగా కేంద్రం అంటే సాక్ష్యం చెప్పే కేంద్రం అని ప్రజలు చెప్పే రోజులు వచ్చునుగా. ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. వచ్చే ఆదివారం జరుగుతున్న స్వస్థత ఒకరోజు ప్రార్థన గురించి అందరికీ వాట్సాప్లో సోషల్ మీడియాలో తెలియచేయండి. ప్రజలు పాపం చాలా వేదనతో దుఃఖంతో ఉన్న వాళ్ళకు ఓదార్పు కలిగే వార్తలు అందే రోజులవి గడిచిన 2 సార్లు ఎలా జరిగిందో మీరు చూశారు. అలాగే దయచేసి అందరికీ తెలియచేయండి. సోషల్ మీడియా, వాట్సాప్, ప్లీజ్ కన్వే దిస్ మెసేజ్ అబౌట్ 1 day హీలింగ్ డే, సండే, కమింగ్ సండే. ప్లీజ్ ప్రే, కంటిన్యూ టు ప్రే. దయగల తండ్రి, రోజు ప్రవచనము చెప్పావయ్యా. ప్రవచన పూర్వకంగా పలికినది నీవు పలికినది ప్రభు వచనం, అందువలనవన్నీ యేసు నామములో నెరవేరునుగా. క్యాన్సర్ కణాలు ఒక వ్యక్తిలో కరిగిపోతున్నందులకై స్తోత్రం. ఎడమ సైడ్ ప్రభా
మెడ భాగంలో ఉన్న దురద నుండి అది కీకుని అలా వెళుతున్నప్పుడు మొత్తం ఎర్రగా మారిపోయిన చర్మ వ్యాధి నుండి ఒక వ్యక్తిని విడుదల చేస్తున్నందులకై స్తోత్రం. క్లీటస్ను ఆశీర్వదిస్తున్నందులకై స్తోత్రం. యూరినరీ ఇన్ఫెక్షన్ నుంచి అనేక మందిని దీవిస్తున్నందులకై స్తోత్రం. కిడ్నీ పాడైపోయిన ఒక వ్యక్తి నూతన కిడ్నీ తయారవుతున్నందులకై స్తోత్రం. కన్నీళ్ళు మున్నీలుగా ఏడ్చుకుంటూ గుడికి వెళ్ళి ఎవరికి తెలియకుండా ఏడుస్తున్న ఒక వ్యక్తిని త్వరలోనే అదే గుడిలో సాక్ష్యం చెప్పే రోజులు రాబోతున్నందులకై స్తోత్రం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. జయ జయ గీతములు పాడిన మీ జీవితములో ఓటమిలు తొలగిపోయి జయం కలిగి సాక్షులుగా మారి గొప్పగా దేవునికి మహిమ కలిగే రోజులు పితా పుత్ర పరిశుద్ధాత్మ నామములో మీకు ఆశీర్వాదముగా లభించునుగాక. Every bondage to break and to become conquerors and become victorious. That's the meaning of the song of prophecy today. As you are sending this link to so many people, may they be blessed in the name of the Father and of the Son and of the Holy Spirit. ఈ లింక్ అందరికి పంపండి, వాళ్ళు కూడా జయం కలగాలని ప్రార్థించండి. God bless you. జయ జయ యేసు, జయ యేసు, జయమును పొందిన రాజువయ్యా, మాకు జయం నిశ్చయమయ్యా. ప్రైజ్ ది లార్డ్.